ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సైలెన్స్ శక్తి కలవారిని. సదా సైలెన్స్ లో ఉంటూ నా ఆత్మిక శక్తిని పెంచుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను. సదా శక్తివంతుడైన పరమాత్మ వారి సన్ముఖంలో సైలెన్స్లో నేను ఆత్మ ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 4/6/2025. आज का हेडिंग मीठे बच्चे, तुम अभी श्रीमत पर साइलेंस की अति में जाते हो. तुम्हें बाबा से शांति का वर्षा मिलता है. శాంతి में सब कुछ आ जाते हैं. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శ్రీమతం ద్వారా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తున్నారు. భగవంతుడి ద్వారా శాంతి అనే వారసత్వం లభిస్తుంది. ఒక్క శాంతి ఉంటే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి. సో సదా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎంత అదృష్టవంతుణ్ణి. స్వయం శాంతి సాగరుడైన పరమాత్మ ద్వారా నాకు శాంతి యొక్క వారసత్వం లభిస్తుంది. శాంతి ఉంటే నా దగ్గర అన్నీ ఉన్నట్టే. ప్రశ్న, नई दुनिया की स्थापना का मुख्य आधार क्या है? पवित्रता. बाप जब ब्रह्मा तन में आकर नई दुनिया स्थापन करता है, तब आपस में भाई बहन हो जाती है. स्त्री पुरुष का बाण निकल जाता है. इस अंतिम जन्म में पवित्र बनते हो, पवित्र दुनिया का मालिक बन जाते हैं. तुम अपने आप से प्रतिज्ञा करते हो, हम भाई बहन हो रहेगा, विकार की दृष्टि नहीं रखेगा, एक दो को सावधान कर उन्नति को पाएगा. కొత్త ప్రపంచ స్థాపన కోసం ముఖ్యమైన ఆధారం ఏంటి? పవిత్రత అనేది ఒక ముఖ్యమైన ఆధారం. నేను ఆత్మ పవిత్రమైన స్వరూపాన్ని. పవిత్రత నా నిజ స్వరూపం. భగవంతుడు ఎప్పుడైతే బ్రహ్మ యొక్క తనువులోకి వస్తారో ఒక కొత్త ప్రపంచ స్థాపన చేస్తారో, పరస్పరం ప్రతి ఒక్కరు సోదరి సో భగవంతుడు ఎప్పుడైతే బ్రహ్మ యొక్క తనులోకి వచ్చి కొత్త ప్రపంచ స్థాపన చేస్తారో అప్పుడు ప్రతి ఒక్కరికి ఆత్మ సోల్ టు సోల్ కనెక్షన్ యొక్క సందేశం వినిపించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఆత్మ అయితే తను ఉన్న శరీరాన్ని స్త్రీ అండ్ పురుషుడిగా అవుతే స్త్రీ పురుషుడి యొక్క బాణాన్ని తొలగించి ఒక సోల్ టు సోల్ కనెక్షన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది భగవంతుడు చెప్పడం జరిగింది. మరి పవిత్రమైన ప్రపంచానికి యజమానిగా అవ్వాలంటే ఈ ఆత్మ మొదట ఎంతో పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన జీవితం ఉండాలి అంటే ఎలాంటి నెగటివిటీ, వికారీ దృష్టి అనేది పరస్పరం ఉండకూడదు. సో అందుకనే బాబా ప్రతి ఒక్కరికి సావధానం, జాగ్రత్త ఇస్తున్నారు. పిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండండి. మీరు కానీ పవిత్రంగా ఈ ఆత్మను తయారు చేసుకున్నట్టయితే ఎంతో ఉన్నతమైన పదవిని పొందగలరు. గీత్, జాగ్ సజనియా జాగ్, మేలుకోండి ప్రేయసురాల మేలుకోండి. బాబా చెప్తున్నారు, मीठे मुट्टे रूहानी बच्चों ने गीत सुना, बुद्धि में स्वदर्शन चक्र फिरा गया. बाबा भी स्वदर्शन चक्रधारी कहलाते हैं, क्योंकि सृष्टि के आदि मध्य अंत को जानना यह स्वदर्शन चक्रधारी बनना है. మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటనైతే విన్నారు. మీ బుద్ధిలో ఉంది కదా, నేను ఇప్పుడు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, స్వయాన్ని దర్శించుకోవాలి, నేను ఎటువంటి ఆత్మను అనేది. బాబా మనల్ని
స్వదర్శన చక్రధారిగా తయారు చేస్తారు. స్వదర్శన చక్రం ద్వారా ఆది, మధ్య, అంతిమం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విషయాలు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. పిల్లలైన మీరు కూడా ఎంతో సైలెన్స్ శక్తి కలవారు. తుమ్ బ్రాహ్మణ్ కా సారా మదార్ సైలెన్స్ పర్ హే. మరి బ్రాహ్మణులైన మీ మొత్తం ఆధారం అంతా సైలెన్స్ లోనే ఉంది. రోజంతటిలో 24 గంటల్లో ఎంత సమయం సైలెంట్ గా ఉన్నాం అనేది స్వయం చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి మాకు శాంతి ఇవ్వండి, శాంతి ఇవ్వండి అంటారు. సో మీరు ప్రతి ఒక్కరికి మీ సైలెన్స్ శక్తి ద్వారా శాంతి ఇవ్వడం నేర్చుకోవాలి. శాంతి ఇవ్వడం యాక్చువల్లీ ఎవ్వరికీ తెలియదు. శాంతి ఇవ్వడం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. శాంతి ధామానికి ఎలా వెళ్ళాలో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శాంతి ధామానికి ఎలా వెళ్ళొచ్చు అనేది. ఇక్కడ పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారిగా అవుతారు. మరి ఎంతగా బయట ప్రపంచానికి ఆ మార్గానికి ఇక్కడ ఈ మార్గానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు స్వదర్శన చక్రధారిగా అవ్వడంలో పిల్లలందరూ ఒకేలాగా ఉన్నారా అంటే నెంబర్ వారీగా పురుషార్థ అనుసారంగా ఉన్నారు. సో ముఖ్యమైనదే బాబా స్మృతి. భగవంతుని స్మృతి చేసినట్టయితే శాంతి వారసత్వం ఆటోమేటిక్గా వస్తుంది. శాంతిలో ఆటోమేటిక్గా వెళ్ళగలరు. మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. మీరు నిరోగిగా కూడా అవుతారు. ఒక్క భగవంతుడు తప్ప స్వదర్శన చక్రధారిక ఇంకా ఎవ్వరూ తయారు చేయలేదు. అంటే ఏంటి? ఒక్క భగవంతుడే ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమ రహస్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. మరి నేను ఆత్మ పరస్పరం ఒక ఆత్మాభిమాని, ఒక సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది మెయింటైన్ చేయాలి కదా. ప్రతి ఒక్కరూ నా సోదరి సోదరులు అనే స్థితిలో నాకు ఉండాలి కదా. నా బుద్ధిలో ఉండాలి కదా నేనొక బ్రహ్మ కుమార్, నేనొక బ్రహ్మ కుమారిని అని. స్వయం భగవంతుడు రచయిత. మొత్తం రచననంతా క్రియేట్ చేస్తున్నారు. వారే పతిత పావనుడు. వారే మనకి ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఎలా ఉండాలి అనేది నేర్పిస్తున్నారు. మరి నేను అలాంటి పవిత్రమైన మార్గం పైన ఎంత నడుస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. तुम यह आकर सर्विस करके जाएगा. प्रदर्शनी खोलो. भक्ति मार्ग में कोई श्री कृष्ण का पूजा अथवा मंत्र जंत्र आदि नहीं जानते. ब्राह्मणों को बुलाते हैं, पर रोज आकर पूजा करते हैं. तुम ही मांग सकते हो, यह तो बहुत सच है. బాబా నే ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టి రచి గయి. మరి బయట కూడా ఎవరన్నా శ్రీకృష్ణుడు పూజ చేసేవారు ఉంటే, ఎవరికైనా ఆ మంత్రాలు కావాలి అంటే పెద్ద పెద్ద పండితుల్ని పిలిపించి రోజు మంత్రాలను చదివిస్తూ ఉంటారు. స్పెషల్గా చదివిస్తూ ఉంటారు. బాగా పూజ చేస్తూ ఉంటారు. అంటే ఎవరికైతే బాగా వచ్చో వారి హెల్ప్ని తీసుకుంటారు. మరి ఇక్కడ కూడా అంతే. మీరు ప్రదర్శనలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోవాలి. ఇది చాలా సహజమైన విషయాలు. మీరెంతో ప్రాక్టీస్ చేయాలి. ఎవరికైతే విషయాలు వచ్చో వారే చెప్పగలరు. మరి ఇప్పుడు ముఖ్యమైనదే స్మృతి యాత్ర. స్మృతి యాత్రలో ఎంతగా ఉంటూ ఈ అంతిమ జన్మలో మీరు ఎంతగానో సైలెన్స్ లో ఉండగలగాలి. సదా గుర్తుపెట్టుకోవాలి, నేను ఆత్మ ఈ శరీరం ద్వారా కేవలం పాత్రను చేస్తున్నాను. ఈ శరీరంలో నేను సదా ఉంటాను అనేది తెలియదు. లేను కూడా లేదు, ఇంపాసిబుల్. నేను శరీరం వేరు, నేను ఆత్మ వేరు. నేను ఈ శరీరంలో ఉంటూనే నా వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఇదే చాలా సహజమైన విధానం. స్మృతి స్మృతి చేస్తేనే నా ఈ శరీరం కూడా పావనంగా అవుతుంది, ఆత్మ కూడా పావనంగా అవుతుంది. భగవంతుడు వచ్చేదే ప్రతి ఒక్కరిని తనతో తీసుకెళ్లడానికి. డ్రామా అనుసారంగా కర్మాతీత కర్మాతీత అవస్థ అనుసారంగా ప్రతి ఒక్కరూ ఒక స్థితికి చేరాల్సిందే. ప్రతి ఒక్కరి వినాశనమైతే అవ్వాల్సిందే. మరి నేను ఆత్మ
ఎంతో సతో ప్రధానంగా తయారవ్వాలి. ఎంత పెద్ద మహిమ ఇది! స్వయం భగవంతుడు వచ్చి సంపూర్ణ పావనంగా తయారు చేస్తారు. మన కోసం సంపూర్ణమైన పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు. వారు అలాంటి ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఒకే ఒక ఎలిజిబిలిటీ ఉండాలి అంటున్నారు. ఏంటా ఎలిజిబిలిటీ? పవిత్రత. పవిత్రతతోనే నా ఈ ఆత్మిక సద్గతి అనేది లభిస్తుంది. ఇదంతా ఒక డ్రామా ఆట. స్వదర్శన్ చక్రధారిగా అవ్వాలి. సదా సేవలో తత్పరులై ఉండాలి. సదా బాబా ఏం చెప్తున్నారు? ఎల్లప్పుడూ కానీ మీరు స్మృతి చేసినట్టయితే మీ పాపాలు సమాప్తం అవుతాయి. భగవంతుణ్ణి పిలిచారు కదా, ఓ పతిత పావన, ఓ లిబరేటర్, ఓ ఆత్మిక తండ్రి అని పిలిచారు. మరి వాళ్ళు వచ్చి మనకి ప్రతి విషయం యొక్క క్లారిటీగా అర్థం చేయిస్తున్నారంటే నేను ఎంతగా బాబా మతం పైన నడవాలి. సో మళ్ళీ బాబా బేసిక్ పాయింట్కి వచ్చారు. మధురాతి మధురమైన పిల్లలు, సోల్ కాన్షియస్గా అవ్వండి, ఆత్మాభిమానిగా అవ్వండి. మీకు మీరు స్వయం ఆత్మాని భావించి బాబాని స్మృతి చేయండి. ఈ విధంగా చేసినట్టయితేనే మీరు ఎంతో పవిత్రమైన ఆత్మగా అవ్వగలరు. మీరెంతో ఉన్నతమైన ఆత్మగా అవ్వగలరు. సో ధారణలో బాబా చెప్తున్నారు, यह समय बहुत वैल्यूबल है, इसे फालतू की बातों में गवाना नहीं। कितना भी तूफान आए, घाटा पड़े, लेकिन बाबा की याद में रहना है। तमो प्रधान से सतो प्रधान बनने का चिंतन करना है और कोई चिंतन आपके पास नहीं होना चाहिए। ఈ సమయం చాలా వాల్యుబుల్. అనవసరమైన వ్యర్థమైన విషయాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఎన్నో తుఫాన్లు వస్తాయి. ఎంతగానో నష్టం కలిగినా కూడా భగవంతుడి స్మృతిలో మాత్రం ఉండాల్సిందే. తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవ్వాల్సిందే. మీకు ఈ చింత ఎంతగానో ఉండాలి, ఇక ఏ చింత ఉండకూడదు. సదా నేను ఎవరు అనే స్మృతిలో ఉంటూ ప్రతి ఒక్కరికి ఈ ఆత్మిక జ్ఞానాన్ని అర్థం చేయించగలగాలి. वरदानम मग्न अवस्था के अनुभव द्वारा माया को अपना भक्त बनाने वाले माया जीत भव. మగ్న అవస్థను అనుభవం చేసుకోవాలి. మగ్న అవస్థ అంటే ఏంటి? నేను నా టైటిల్ యొక్క స్వరూపంలో సదా ఉండగలగాలి. నా గుణాల శృంగారంతో అనేక రకాల భగవంతుడు మనకి ఎన్నో గుణాలు ఇస్తారు. వాటితో మనకి మనం అలంకరించుకోగలగాలి. ప్రతి రకమైన సంతోషపు నశ అనేది సదా ఉండగలగాలి. బాబా చెప్పే ప్రతి పాయింట్ని నేను ప్రాక్టీస్ చేయగలగాలి. ఈ విధంగా భగవంతుడి ప్రతి పాయింట్ను నేను ప్రాక్టీస్ చేసినట్టయితే దాని యొక్క డెప్త్లో ఉండగలిగితే, ఒక మగ్న అవస్థలో ఉండగలిగితే నేను ఆత్మ సదా ఈ సంగమ యుగంలో మాయ నుంచి ముక్తుడుగా ఉండగలను. స్లోగన్, आपका उच्चारण और आचरण ब्रह्मा बाबा के समान तब रहेगा तो सच्चे ब्राह्मण कहेगा. మనం చెప్పే ప్రతి మాట, మనం నడిచే ప్రతి నడవడిక బ్రహ్మ బాబా సమానంగా ఉన్నట్టయితేనే సత్యమైన బ్రాహ్మణుడు అని అంటారు. సో ఇదే మనం స్వమానంగా తీసుకుందాం. మే సచ్చా బ్రాహ్మణ్ హూ. నేను ఒక సత్యమైన బ్రాహ్మణుడని. నేను పవిత్రంగా ఉంటాను. ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తాను. స్వదర్శన చక్రధారిగా ఉంటాను. సైలెన్స్గా ఉంటాను. సత్యమైన బ్రాహ్మణుడిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను సత్యమైన బ్రాహ్మణుడని సదా నా ఈ జీవితాన్ని పవిత్రత మార్గంపైనే నడిపిస్తాను. నేను ఆత్మ నాలోని పవిత్రత శక్తితో పవిత్రమైన అడుగే వేస్తాను. నాలోని పవిత్రత శక్తితో ఉన్నతమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటాను.
నాలోని పవిత్రత శక్తితో సత్యమైన ఆత్మగా ఉంటాను. పవిత్రత నా నిజ స్వరూపం. పవిత్రత నా నిజమైన స్వభావం. నేను సదా పవిత్రంగా ఉంటూ పవిత్రత గుణాలను ధారణ చేసేవారిని. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత పవిత్రమైన మార్గం పైన నడిపిస్తున్నారు. సదా మీ స్మృతితో నాలోని పవిత్రత శక్తిని పెంచుకోవటానికి ప్రయత్నిస్తాను. ఐ యామ్ అ ప్యూర్ బీయింగ్. Purity is my soul's original nature. I, the soul, always try to remain pure and experience the vibrations of purity all the time. I am a pure being. I belongs to the pure Father. Every second in my life, I try to maintain my own soul conscious state and experience the pure vibrations from the Supreme Father. I am an elevated personality. I always experience the vibrations of the Supreme Father. For the next few seconds, I try to remain in my own soul conscious state and experience every second the vibrations of purity. I, the soul, a true Brahmin, I always experience the vibrations of the Supreme Father. I am the true Brahmin, where the Supreme Father holds my hand and helps me to walk in his path. I am the true Brahmin, blessed by the Supreme Father. I am the true Brahmin, created by the Supreme Father. Hey, Father, thank you so much for showing me the path of purity. I always try to experience my own original nature and remain pure all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the vibrations of purity, peace, and happiness from the Supreme Father. Spread such vibrations to every part of this body and try to remain pure and happy all the time. Om Shanti, Shanti, Shanti.